ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు అంటే 30 రోజులు ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ తిథి రోజు ఎటువంటి దానాలు చెయ్యాలి, ఏ రోజు ఎటువంటి పనులు ఆచరించాలి, ఎటువంటి పనులు ఆచరించకూడదు అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2025 సంవత్సరంలో మనకి కార్తీక మాసం 2025 అక్టోబర్ 22 బుధవారం పాటిమి తిథితో ప్రారంభమయ్యి 2025 నవంబర్ 20 గురువారం అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో నిత్య పూజ ఏ విధంగా ఆచరించుకోవాలి, దామోదర పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. మాసాలన్నిటిలో కల్లా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఆచరించే పూజలు, దానాలు, వ్రతాలు, నోములు ఇలా ఒకటని కాదు, ఈ మాసంలో ఆచరించే ఏ చిన్న పుణ్యకార్యమైనా మనకి అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో మనం ఏమి చేసినా చెయ్యకపోయినా దేవుడి దగ్గర దీపం పెడితేనే మనకి విశేషమైన ఫలితాలు కలిగి మనం జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతటి విశేషత శక్తి ఉంది ఈ కార్తీక మాసానికి. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజు ఒక పర్వదినమే. మాసంలో మనం ఏ పని చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితాలను మనకి అందిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం ప్రారంభమయ్యే రోజు నుండి చివరి రోజు వరకు ఉన్న ఈ 30 రోజులు కూడా ఏ రోజు ఏ విధి విధానాలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు అంటే కార్తీక శుద్ధ పాటిమి తిథి 2025 అక్టోబర్ 22 బుధవారం రోజు వచ్చింది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కార్తీక స్నానం ఆచరించి దామోదర పూజ నిర్వహించుకుని నీటిలో పాటిమి దీపాలు వదలాలి. దామోదరుడికి నేను చేసే కార్తీక మాస వ్రతం నిర్విఘ్నంగా కొనసాగాలని సంకల్పం చెప్పుకుని దామోదరుడికి ఈ రోజు పూజ నిర్వహించుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు వ్రతం చేసేవారు మాత్రమే ఈ సంకల్పం చెప్పుకోవాలి, మిగిలిన వారు కాదు. ఈ రోజు నుండి ఆకాశ దీపాలు ప్రారంభమవుతాయి. తప్పకుండా ఈ రోజు ఆకాశ దీపాన్ని దర్శించుకోండి. ఇంకా కార్తీక మాసం రెండవ రోజైన కార్తీక శుద్ధ విద్యా తిథి 2025 అక్టోబర్ 23 గురువారం వచ్చింది. కార్తీక శుద్ధ విద్యనే యమద్వితీయ అనే భగనీ హస్త భోజనం అని పిలుస్తారు. ఈ రోజు సోదరులు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు మంగళకరమైన వస్తువులు కానుకలుగా ఇస్తారు. ఇలా ఎవరైతే భగనీ హస్త భోజనాన్ని నిర్వహించుకుంటారో వారికి యమగండాలు, అపమృత్యు దోషాలు తొలగుతాయని అంటారు. ధనత్రయోదశి రోజు యమదీపారాధన చేసుకోలేని వారు ఈ రోజు చేసుకోవచ్చు. ఇంకా కార్తీక మాసం మూడో రోజైన కార్తీక శుద్ధ తదియా తిథి 2025 అక్టోబర్ 24 శుక్రవారం వచ్చింది. ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించాలి. ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇంకా కార్తీక మాసం 4వ రోజైన కార్తీక శుద్ధ చవితి తిథి 2025 అక్టోబర్ 25 శనివారం వచ్చింది. కార్తీక శుద్ధ చవితినే నాగుల చవితిగా అయితే జరుపుకుంటాము. ఈ నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసి పుట్టలో పాలు పోయాలి. ఇంకా కార్తీక మాసం 5వ రోజైన కార్తీక శుద్ధ పంచమి తిథి 2025 అక్టోబర్ 26 ఆదివారం వచ్చింది. ఈ రోజు నాగపంచమిగా అయితే జరుపుకుంటాము. ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించుకోవడం వలన నాగదోషాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఈ రోజు ఆదివారం కాబట్టి త్రిరాత వ్రతం కూడా చాలా మంది ఆచరిస్తారు. కార్తీక మాసంలో వచ్చే 6వ రోజు కార్తీక శుద్ధ షష్ఠి తిథి 2025 అక్టోబర్ 27 సోమవారం వచ్చింది. ఇది మనకి మొదటి కార్తీక సోమవారం అండి. ఈ రోజు ఆ ముక్కంటిని పూజించి వివిధ రకాలైనటువంటి దానాలు చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు మనకి షష్ఠి తిథి ఉంది కాబట్టి ఈ రోజు బ్రహ్మచారి ఎర్రగల్ల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అక్టోబర్ 28 మంగళవారం సప్తమి తిథి. ఈ రోజు బ్రాహ్మణులకు గోధుమలు దానం చేయడం వలన ఆరోగ్యం కలిగి ఆయుష్ వృద్ధి చెందుతుంది. అక్టోబర్ 29 బుధవారం కార్తీక శుద్ధ అష్టమి తిథి. దీనినే గోపాష్టమి అని పిలుస్తారు. ఈ రోజు గోపూజ నిర్వహించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అక్టోబర్ 30 గురువారం కార్తీక శుద్ధ నవమి తిథి. శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు కోటి సోమవారం అయితే జరుపుకుంటారు. ఇంక ఈ రోజు నుండి మొదలుపెట్టి 3 రోజుల వరకు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. అక్టోబర్ 31 శుక్రవారం కార్తీక శుద్ధ దశమి తిథి. ఈ రోజు రాత్రి నుండి విష్ణు పూజను ప్రారంభిస్తారు. నవంబర్ 1వ తేదీ శనివారం. ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి తిథి. దీనిని ప్రబోధిని ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని, బోధన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి మేల్కొంటారని అంటారు. అందుకే ఈ రోజు శ్రీమన్నారాయణుడిని ఎవరైతే పూజిస్తారో
పాటిస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు. ఇంక ఈ రోజుతో చాతుర్మాస దీక్ష అనేది సమాప్తి అవుతుంది. నవంబర్ 2 ఆదివారం కార్తీక శుద్ధ ద్వాదశి తిథి. దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజు తులసి వివాహం జరిపిస్తారు. ఈ రోజు తులసి మొక్కకి ఉసిరి మొక్కకి వివాహం జరిపిస్తారు. ఈ రోజున ఎవరైతే తులసి మొక్క దగ్గర, ఉసిరి మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తారో వారికి వారి జన్మలలో చేసినటువంటి పాపాలు అన్నీ నశిస్తాయి. నవంబర్ 3 సోమవారం. ఈ రోజు త్రయోదశి తిథి ఉంది. ఈ రోజు పరమేశ్వరుడికి ఇష్టమైన త్రయోదశి తిథి కార్తీక సోమవారం ఉండడం వలన ఈ రోజు ఆచరించే శివ పూజ, దానాలు, అభిషేకాల వలన విశేషమైన ఫలితాలు కలిగి కష్టాలు తొలగుతాయి. నవంబర్ 4 మంగళవారం. కార్తీక శుద్ధ చతుర్దశి తిథి. దీనిని వైకుంఠ చతుర్దశి అని, పాషాణ చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజు శివకేశవులు ఇద్దరిని పూజించాలి. ఈ రోజు పాషాణ చతుర్దశి వ్రతం ఆచరిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. నవంబర్ 5 బుధవారం. కార్తీక శుద్ధ పౌర్ణమి తిథి. దీనినే మనం కార్తీక పూర్ణిమ అని పిలుస్తాము. కార్తీక మాసంలో వచ్చే విశేషమైన తిథే ఈ కార్తీక పౌర్ణమి తిథి. ఈ రోజు నదీ స్నానం ఆచరించి గుడికి వెళ్లి జ్వాలాతోరణం దర్శించుకుని 365 ఒత్తులతో దీపారాధన చేయడం వలన మనం చేసినటువంటి సర్వ పాపాలు నశిస్తాయి. నవంబర్ 6 గురువారం. ఈ రోజు కార్తీక బహుళ పాడ్యమి తిథి. ఈ రోజు ఆకుకూరలు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. నవంబర్ 7 శుక్రవారం. ఈ రోజు ఆశ్వేజ బహుళ విద్యా తిథి. ఈ రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. నవంబర్ 8 శనివారం. కార్తీక బహుళ తదియా తిథి. ఈ రోజు గురువులకి, పండితులకి తులసిమాలను సమర్పించడం వలన తెలివితేటలు వృద్ధి చెందుతాయి. ఇంకా నవంబర్ 9 ఆదివారం. ఈ రోజు చవితి తిథి కాబట్టి ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఈ రోజు ఎవరైతే గణపతిని గరిక పూజలతో పూజిస్తారో వారికి ఉన్నటువంటి సంకటాలన్నీ తొలగుతాయి. ఇంకా ఈ రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు శివ పూజ నిర్వహించుకోండి. అలాగే త్రినాథ వ్రతం కూడా చేసుకోవచ్చు. ఇంకా నవంబర్ 10 సోమవారం. కార్తీక బహుళ పంచమి తిథి. ఈ రోజు కార్తీక సోమవారం అయితే ఉంది కాబట్టి శివుడికి పూజా కార్యక్రమాలు, దానాలు, వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించుకోవాలి. ఈ రోజు మూగ జీవాలకు ఏవైనా ఆహారాన్ని పెట్టడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా నవంబర్ 11 మంగళవారం. ఈ రోజు షష్ఠీ తిథి, సప్తమి తిథి, 2 తిథుల కలయిక అయితే ఉందండి. మంగళవారం షష్ఠీ తిథితో కూడుకుని వచ్చింది కాబట్టి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజు సప్తమి తిథి కూడా ఉంది కాబట్టి ఈశ్వరుడిని తెల్ల జిల్లేడు పువ్వులతో పూజి సంపద వృద్ధి ఉంటుంది. ఇంకా నవంబర్ 12 బుధవారం. ఈ రోజు అష్టమి తిథి అయితే ఉంది. దీనినే కాలభైరవాష్టమి అని కూడా పిలుస్తాము. ఈ రోజు కాలభైరవాష్టకం పఠించి కాలభైరవుడికి గారెలతో చేసినటువంటి మాలను సమర్పించడం వలన ధనప్రాప్తి కలుగుతుంది. నవంబర్ 13 గురువారం. కార్తీక బహుళ నవమి తిథి. ఈ రోజు రాగి లేదా వెండి కలశంలో నీటిని పోసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారు. నవంబర్ 14 శుక్రవారం. కార్తీక బహుళ దశమి తిథి. ఈ రోజు అన్నదానం నిర్వహించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల కోరికలు నెరవేరుతాయి. నవంబర్ 15 శనివారం. కార్తీక బహుళ ఏకాదశి తిథి. ఈ రోజు విష్ణు ఆలయంలో దీపారాధన చేసిన, పూజ నిర్వహించిన, పురాణ పఠనం చేసిన, జాగరణ చేసిన విశేష ఫలాలు కలుగుతాయి. ఇంకా నవంబర్ 16 ఆదివారం. ఈ రోజు కార్తీక బహుళ ద్వాదశి తిథి ఉంది. ఈ రోజు స్వయంపాక దానం ఆచరించిన, అన్నదానం ఆచరించిన మనకున్నటువంటి సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి. ఇంకా నవంబర్ 17 సోమవారం. ఈ రోజు త్రయోదశి తిథి ఉంది. ఇదే ఈ కార్తీక మాసంలో వచ్చే ఆఖరి కార్తీక సోమవారం. ఈ రోజు పరమేశ్వరుణ్ణి విశేషంగా పూజించి అనేకమైనటువంటి దానాలు చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు అలాగే నవగ్రహ ఆరాధన చేయడం వలన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవంబర్ 18 మంగళవారం. ఈ రోజు కూడా త్రయోదశి తిథి ఉదయం 6:35 వరకు ఉందండి. అందుకని ఈ రోజు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాస శివరాత్రి పూజను ఆచరించాలి. ఇంకా నవంబర్ 19 బుధవారం. ఈ రోజు చతుర్దశి తిథి ఉంది. దీనినే కృష్ణాంగారక చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజు ఈశ్వరార్చన, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన వారికి అపమృత్యు దోషాలు, గండాలు తొలగుతాయని అంటారు. ఇంకా నవంబర్ 20 గురువారం. కార్తీక బహుళ అమావాస్య తిథి. ఈ రోజుతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వడం వలన పితృదేవతలకు నరక బాధలు తొలగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం కలగాలంటే పోలీస్ వర్గం పూజను
తప్పకుండా ఆచరించాలి. ఈ పోలి పాడ్యమి పూజను మనం మార్గశిర పాడ్యమి తిథి రోజునైతే ఆచరించుకోవాలి. ఇంకా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక స్నానం ప్రతి ఒక్కరూ ఆచరించాలి. కార్తీక స్నానం చల్లని నీటితోటే ఆచరించాలి. చిన్న పిల్లలకు, అనారోగ్యంతో బాధపడే వారికి, వృద్ధులకు మినహాయింపు ఉంది. కార్తీక స్నానం అయితే మిగిలిన ఆరోగ్యవంతమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక స్నానం తప్పక ఆచరించాలి. చల్లని నీటితో ఆచరించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటితో కార్తీక స్నానం ఆచరించవచ్చు. కార్తీక స్నానం ఆచరించిన తర్వాత ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయాలి. ఈ మాసంలో చేసే దీపారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ప్రతిరోజు మీకు దీపారాధన చేయడం కుదరకపోతే కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి, ఇంకా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి తిథులు ఎందు తప్పక దీపారాధనలు చేయడం మంచిది. ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ కార్తీక పురాణ పఠనం చేయాలి. ఈ కార్తీక మాసం నెల రోజులు సాత్వికంగా ఉండి సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోకూడదు. అన్ని రోజులు ఉండలేని వారు కార్తీక సోమవారాలప్పుడు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి తిథులు ఎందు మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి లాంటివి తీసుకోకుండా ఉండండి. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథుల్లో ప్రత్యేకంగా దీపదానాలు, సాలగ్రామ దానాలు, స్వయంపాక దానాలు, అన్నదానం ఇటువంటి ప్రత్యేకమైన దానాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక కార్తీక మాసంలో ముఖ్యంగా ఆచరించవలసిన వాటిల్లో ఉపవాసం కూడా ఒకటి. కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శివ పూజ నిర్వహించుకుని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. కొద్దిమంది అయితే కార్తీక మాసం కార్తీక స్నానం ఆచరించి ఉదయం శివ పూజ నిర్వహించుకుని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకుంటారు. ఈ కార్తీక మాసం నెల రోజులు ఈ రెండు విధానాల్లో ఏ విధంగానైనా ఉపవాసం ఉండవచ్చు. మేము ఉపవాసం ఉండలేమండి నెల రోజులు అనుకునేవారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలప్పుడు, కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన పర్వదినాల్లో ఉపవాసం ఉండండి. ఇంక ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా రాతి ఉసిరికాయను తినకూడదని అంటారు. రాతి ఉసిరికాయని ఈ మాసం దీపారాధనకు మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనం అయితే స్వీకరించాలి. శివానుగ్రహం శీఘ్రంగా పొందడం కోసం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివుడికి అభిషేకం నిర్వహించండి. పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి. అందుకని ఇంట్లో శివలింగం ఉంటే వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి ప్రతిరోజు అభిషేకం నిర్వహించుకోండి. లేదంటే మంచి నీటితో కూడా మనం స్వామివారిని అభిషేకించవచ్చు. ఇంట్లో అభిషేకం చేయడం కుదరలేని వారు గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలు నిర్వహించండి. ఇంకా ఈ కార్తీక మాసంలో ఏ పుణ్యకార్యాలు ఆచరించినా ఆచరించకపోయినా ఈ నెల మొత్తం కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. శివనామస్మరణను మించినటువంటి పూజ మరొకటి లేదు. అందుకని తప్పకుండా ప్రతి నిత్యం సర్వకాల సర్వావస్థల్లోనూ మీరు స్వామివారి నామస్మరణ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.